ఫ్రోజన్ లేక్ కళ్ళ ముందు కనిపిస్తుంది. దే మనకు కావాల్సిన వ్యూ. ఆ ఫీల్ వేరుంటది తెలుసా ఈ బ్రిడ్జ్ లోంచి వెళ్తుంటే. గైస్ గ్లైడింగ్ లో 2 రకాలు ఉంటాయి, షార్ట్ ఫ్లై, హై ఫ్లై. తింటారని ఏరియాల్లో. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. నా పేరు సందీప్. ప్రస్తుతం నేనున్నది హిమాచల్. లాస్ట్ బ్లాగ్ చూసుంటే మీరు, నేను మధురై నుంచి చండీగఢ్ ట్రైన్ లో వచ్చాను. చండీగఢ్ నుంచి హిమాచల్ కి నేను ఒక వోల్వో బస్ ఎక్కి వచ్చాను అనమాట. చండీగఢ్లో మన ట్రైన్ సుమారు 4 గంటలకు అయితే దింపేసింది. 4కి దింపితే 5 గంటలకి నేను జీరక్పూర్ దాకా వచ్చి, జీరక్పూర్ లో మనాలికి వచ్చే వోల్వో బస్ క్యాచ్ చేసి మనాలి అయితే వచ్చా. సో గైస్, నేనైతే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని ఆఫ్ బీట్ డెస్టినేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. మనాలికి వచ్చాక మనాలి వోల్వో బస్ స్టాండ్ లో దిగి అక్కడి నుంచి నేనున్న హోటల్కి అయితే వచ్చాను. నేను ఈ ప్యాకేజ్ తీసుకుంది eTripto.in నుంచి అనమాట. మీ అందరికీ తెలుసు నేను చాలా ప్యాకేజెస్ eTripto.in వాళ్ళతోనే చేస్తానని. ఈ ప్యాకేజ్ కూడా eTripto వాళ్ళతోనే చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉంటే దానివల్ల ఏమవుతుందంటే కాస్టింగ్ వచ్చేటప్పటికి మనకి చాలా తక్కువ అయిపోద్ది. ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా. జనరల్గా వీళ్ళ దగ్గర హిమాచల్ ప్యాకేజెస్ వచ్చి పర్ హెడ్కి 6,500 నుంచి మొదలవుతాయి. ఢిల్లీ నుంచి మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తారు. ఇందులో ఢిల్లీ సైట్ సీయింగ్ అయితే ఉండదు. ఢిల్లీలో వోల్వో బస్ ఎక్కించుకుని మనాలి తీసుకొచ్చి మనాలి సైట్ సీయింగ్ అంతా చేయించి మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తారు. ఇదంతా కూడా 4 nights 5 days ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ అవి ఉంటాయి. నేను 6,500 అని చెప్పాను కదా, ఇది వచ్చేసి బేసిక్ ప్యాకేజ్. మీకు ఏమైనా ఇంక్లూజన్స్ కావాలంటే ఇంకా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలా ఇంక్లూడ్ చేసుకుంటే డేస్ అవి పెరిగితే, డేస్ అవి పెరిగి అవన్నీ అయ్యిందంటే దాన్ని కస్టమైజ్డ్ ప్యాకేజ్ అంటారు. నేను ఇప్పుడు తీసుకుంది కస్టమైజ్డ్ ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు నేను చేసేది ఆఫ్ బీట్ లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. ముందుగా నా హోటల్ రూమ్ అయితే చూపిస్తా. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది అసలు. ఇది నా హోటల్ రూము. క్రేజీ ఉంది కదా. పొద్దున్నే లేవగానే వ్యూ అయితే అది లేచిన వెంటనే ఈ వ్యూ అయితే చూడొచ్చు. అదిరిపోతుంది వ్యూ. మీకు ఈ ట్రిప్తో డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏమైనా ట్రావెల్ ఎంక్వైరీస్ ఉంటే వాళ్ళని కొటేషన్ అడగండి, మంచి ప్రైసెస్ అయితే ఇస్తారు. గైస్ ఇంకొకసారి చెప్తున్నాను, మన డేస్ బట్టి, మన కేటగిరీ ఆఫ్ హోటల్ బట్టి ప్యాకేజ్ కాస్ట్ అనేది మారుతుంది. అదొకసారి గుర్తుంచుకోండి. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి కూడా. ఇది యాక్చువల్గా పై బెడ్రూము, కింద బెడ్రూమ్ చూపిస్తా. నేనున్న దానికి డబుల్ బెడ్రూమ్ అనమాట ఇది. నేనున్నదా పైన, ఇది కూడా ఇంకొక బెడ్రూమ్. ఇక్కడ అన్ని మన వస్తువులు ఉన్నాయి. హీటర్ కావాలంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చి విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్తో. జనరల్గా హిమాచల్ ప్యాకేజెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్తో. నేను చెప్పాను చూడండి, పర్ హెడ్ 6,500 ప్యాకేజ్ అని. ఆ ప్యాకేజ్లో మీకు బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ ఉంటాయి. మరి సమ్మర్ వచ్చేస్తుంది, ఎవరైనా హిమాచల్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ముందుగానే ట్రైన్ టికెట్లు కానీ ఫ్లైట్ టికెట్లు కానీ బుక్ చేసుకోండి. మీ ట్రావెల్ ప్యాకేజెస్ గురించి ఈ ట్రిప్తోనైతే కాంటాక్ట్ చేయండి. బాల్కనీ అది ఉంది. బాల్కనీ నుంచి వ్యూ అయితే ఇది. లేట్ చేయకుండా ఇంక నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నేను వెళ్ళబోయేది సిసుకి అయితే వెళ్ళబోతున్నా. వెళ్ళే దారిలో మనం కొన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించుకుంటూ సిసు అయితే వెళ్ళిపోదాం. ఇదంతా నా హోటల్ దగ్గర ఉన్న స్నో కరిగిపోద్ది. రీసెంట్గానే స్నోఫాల్ అది అయింది మనాలిలో. అందరూ తొక్కేసి మట్టి అయిపోయింది చూడండి. బయటకు వచ్చేటప్పటికి నా క్యాబ్ అది రెడీగా ఉంది. సో ఇదే మన క్యాబ్. నేనున్న హోటల్ వచ్చేసి ఓల్డ్ మనాలిలో. ఓల్డ్ మనాలి అంటే హదింబా దేవి టెంపుల్ పక్కనే ఉంటుంది. సో ఇప్పుడు నేను సిసుకి వెళ్తున్నానని చెప్పాను కదా. సిసు ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఓల్డ్ మనాలియే. ఈసారి మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది కొంచెం ఆఫ్ బీట్ డెస్టినేషన్స్ అనమాట. ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెసే కాదు. ఆల్రెడీ మనాలి లోకల్ సైట్ సీయింగ్ అంతా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ వ్లాగ్స్ కావాలంటే మీకు ఐ కార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అస్సలు మిస్ కాకండి. యూ విల్ లవ్ ఇట్. అరే వా, చూడండి అక్కడ పైన ఫస్ట్ స్నో వ్యూ ఆఫ్ 2026. ఇదంతా మాల్ రోడ్. ఈ ఏరియాలో ఉన్నామంటే ప్రైమ్ ఏరియాలో ఉన్నట్టే. ఈ బ్రిడ్జ్ని బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ దాటితే చాలు BRO ప్రిన్సెస్ లోకి ఎంటర్ అయిపోతాం. BRO అంటే తెలుసు కదా, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. మనం వెళ్ళబోయే ప్లేస్ అంతకు మించి ఉంటుంది అక్కడ. రీసెంట్ ఫ్లడ్ వల్ల
ఈ రోడ్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మొత్తం రీకన్స్ట్రక్షన్ అది అయిపోయి యాజ్ యూజువల్ లైవ్లీహుడ్లోకి అయితే వచ్చేసాం మనం. వెల్కమ్స్ యూ టు మనాలి NH3. ఇప్పుడు మనం పల్చాన్ అనే విలేజ్ని క్రాస్ చేస్తున్నాం. ఈ విలేజ్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడి నుంచే రూట్ డైవర్షన్స్ అయితే అవుతాయి. ఒకవైపు మనం సోలాంగ్ వ్యాలీకి వెళ్ళొచ్చు, ఇంకొక వైపు రూతాంగ్ పాస్కి వెళ్ళొచ్చు. పల్చాన్ నుంచి రూతాంగ్ పాస్కి వెళ్ళే దారిలోనే చాలా సినిమా షూటింగ్స్ అయితే జరుగుతాయి. అందరూ కాశ్మీర్ అని చూపిస్తారు చూడండి, సినిమాల్లో జరిగే షూటింగ్ స్పాట్స్. ఆ సినిమాలన్నీ తీసేది మనాలి ఏరియాలో. అది కూడా నేను చెప్పాను చూడండి, పల్చాన్ నుంచి రొతాంగ్కి వెళ్ళే రూట్లో అన్నమాట. అవన్నీ యాపిల్ ఆర్చిడ్స్, ఆకులేం లేకుండా చెట్లు ఉన్నాయి చూడండి, యాపిల్ ఆర్చిడ్స్ ఇవన్నీ. మీకు ఆ డైవర్షన్ కూడా చూపిస్తాను. వా, మొత్తం వైట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ రైట్ డైవర్షన్ తీసుకుంటే రొతాంగ్కి వెళ్తాం. అండ్ మనం ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాం ఎటువైపు సోలాంగ్ సైడ్. సోలాంగ్ వ్యాలీ పల్చాన్కి 3 కిలోమీటర్లు. హిమాచల్ ప్రదేశ్లో మనకి ఇలాంటి బ్రిడ్జ్లు చాలా వస్తాయి తెలుసా, చాలా కనిపిస్తాయి. ఆ ఫీలే వేరుంటుంది తెలుసా ఈ బ్రిడ్జ్లోంచి వెళ్తుంటే మనం. గైస్ ఇదంతా లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం స్నోనే. ఇప్పుడిప్పుడు కరుగుతుంది. ట్రాఫిక్ అంతా చూసారా, దేని గురించి అనుకుంటున్నారు? సోలాంగ్ వ్యాలీకి వచ్చేసాం మనం. సోలాంగ్ వ్యాలీ మొత్తం స్నో ఉంది, ఇదంతా స్నోనే. కానీ మనం సోలాంగ్ వ్యాలీ కన్నా పైకి వెళ్తాం. వావ్, సోలాంగ్ వ్యాలీ ప్రస్తుతం ఎలా ఉంది. సోలాంగ్ వ్యాలీలో అడ్వెంచర్ యాక్టివిటీస్ అవి ఉంటాయి. ATV రైడ్స్ అని, ఈ హైవింగ్ ఫ్లైట్స్ అని, నెక్స్ట్ రోప్ కార్ అని. రోప్ కార్ కనిపించిందా, రోప్ వే అండ్ పారాగ్లైడింగ్ అక్కడ చేస్తారు. మ్యాటర్ ఏంటంటే ఇదంతా స్నో ఉంది. ఓకే, మనం వచ్చే రూట్లో కూడా స్నో చూసారు కదా రోడ్డు మీద, వ్యాలీలో లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు వేడి వేడి మ్యాగీ ఎంత చలిలో తింటే ఉంటుంది చూడండి నా సామి రంగా. గైస్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ శిశుకి అయితే వెళ్ళిపోదాం. శిశుకి వెళ్ళిపోయామంటే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసి వచ్చేటప్పుడు ఇక్కడ చూసుకుంటూ రావచ్చు. జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ ఆగాను. ఆగి వెంటనే బయలుదేరిపోతున్నాను. ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీలు అన్నీ కూడా ఇక్కడ చెయ్యొచ్చు. దిగుతున్నారు చూసారా పైనుంచి కిందకి, అది లాంగ్ ఫ్లై, షార్ట్ ఫ్లై కాదు, లాంగ్ ఫ్లై అది. ఇటుపక్క అయితే మటుకు ఫుల్ స్నో. అబ్బా, ఎంజాయ్ చేయొచ్చు. ఈ Tripto.in వీళ్ళ క్యాబ్స్ అన్నిటికి కూడా వీళ్ళ బ్రాండింగ్ అది ఉంటుంది, ఈ Tripto.in అని. వీళ్ళ ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉంటే మనకి కాస్టింగ్స్ అవి తగ్గుతాయని. మ్యాటర్ ఏంటంటే ఇదంతా పార్కింగ్ లైన్. ఎంత పొడుగుందో చూసారా పార్కింగ్ లైన్. మనం శిశు వెళ్ళాలంటే అటల్ టన్నల్ ని దాటాలి. సోలాంగ్ వ్యాలీ దాటాక మొత్తం స్నోనే, మామూలుగా లేదు స్నో ఇదంతా. ఈ బస్సు ఉంది కదా, కేలాంగ్ వెళ్ళే బస్సు. ఈ రోజు డేట్ వచ్చి February 25th. 3 days ముందే ఓపెన్ అయింది అనమాట ఆ బస్ సర్వీస్. ఎందుకంటే మొత్తం స్నోతో రోడ్ అంతా కప్పబడిపోయి ఉంటుంది. వావ్, ఏవైనా ఉందా, మెంటల్ వచ్చింది తిరిందప్ప. ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే. మనం వెళ్ళబోయే దగ్గర అంతకు మించి అటల్ టనల్ 2 kilometers, కేలాంగ్ 48, దార్చా 78. ఆ వ్యూస్ చూడండి, ల్యాండ్స్కేప్స్ చూడండి, ఎక్కడ దొరుకుతాయి అబ్బాయి అలాంటివి చెప్పండి. ఏటో చూడండి, తెలుపు 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 తెలుపు, అంతా తెలిపే, మంచే మంచు. ఆ ల్యాండ్స్కేప్ చూసారా, క్రేజ్గా బాపది. ఒక రోడ్డు మొత్తం ఇలా ఎప్పుడైనా చూసారా, రోడ్డు మీద మంచు లేదు, కొండ మీద మొత్తం మంచే. గైస్ మనం ప్రస్తుతం అటల్ టనల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడంతా చూడండి, డ్రెస్సులు అవి వేసుకుని ఫోటోలు అవి దిగుతున్నారు కదా, మనం దిగచ్చు. పర్ హెడ్కి 100 rupees అది ఛార్జ్ చేస్తారు. అటల్ టనల్ అక్కడ ఉంటుంది, మనం అయితే అక్కడికి వెళ్దాం. జస్ట్ మీకు ఇవన్నీ చూపించడానికి నేను ఇక్కడికి అలాగ వచ్చాను అనమాట. చెప్పానా మ్యాగీ ఫుల్గా తింటారని ఏరియాల్లో. వెనకాల మంచు, పక్కన మంచు, ఎదురుగుండా మంచు, నడిచే దగ్గర మంచు, మొత్తం మంచు. మనం అటల్ టనల్ని క్రాస్ చేయబోతున్నాం. ఒకసారి ఇక్కడ గ్లిమ్స్ మీకు చూపిద్దామని నేను ఆగాను. అటల్ టనల్, రొతాంగ్, ఆల్టిట్యూడ్ ఆఫ్ 10,040 feet హైట్. అటల్ టనల్ బోర్డు ఇక్కడ ఉంది కదా, ఇలా లోపలికి వెళ్తానే మనం క్రాస్ చేయగలం అనమాట. మార్క్ మై వర్డ్స్, అటల్ టనల్కి ఇటు సైడ్ ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే టనల్ క్రాస్ చేస్తామో వేరే ప్రపంచంలోకి వెళ్తాం. వా,
లొకేషన్లో ఏం మాట్లాడినో అలా పెట్టేస్తున్నాను, ఎంజాయ్ చేయండి. గైస్ ఒకటి గుర్తుంచుకోండి, అటల్ టనల్ దగ్గర మనకి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏమి ఉండవు, కానీ ఫోటో స్పాట్స్ అయితే చాలా ఉంటాయి. లొకేషన్లో చాలా టైం స్పెండ్ చేసి నేను శిశుకి అయితే వెళ్ళిపోతున్నా. మనం విడిగా ప్యాకేజ్ తీసుకుంటే ఏమవుద్దంటే, మనకి ఎక్కడైనా లొకేషన్ బాగుందంటే మన క్యాబ్ ఆపి కొంచెం టైం అది స్పెండ్ చేయొచ్చు అనమాట. అదే గ్రూప్ ప్యాకేజెస్లో వచ్చారనుకోండి, కొన్ని ఫెసిలిటీస్ అనేది తక్కువ ఉంటాయి. మనం ఆపితే మొత్తం అందరూ దిక్కుతారు, అన్ని చోట్ల కూడా పెద్ద బస్సులను ఆపలేము. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు సింగిల్ ఫ్యామిలీ అయితే ప్యాకేజెస్లో రమ్మనే. మనం ఎంటర్ అయిపోతున్నాం సౌత్ సైడ్ నుంచి అటల్ టనల్, రోతాంగ్ వ్యాలీ. అలాంటి ప్రపంచాన్ని కొన్నిసార్లే చూడగలం. ఇది బెస్ట్ టైం అన్నమాట అలాంటి ప్రపంచాన్ని చూడటానికి. అటల్ టనల్ దాటాలంటే మనం 9.2 కిలోమీటర్స్ లోపల ప్రయాణించాలి. మనకి వెళ్ళే దారిలో డిస్టెన్స్ ఎంత కవర్ చేసాం, ఇంకా ఎంత డిస్టెన్స్ కవర్ చేయాల్సి వస్తుంది అనేది అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. మన స్పీడ్ లిమిట్ ఏంటి అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. గెట్ రెడీ. అటు నుంచి ఇటుకైతే వచ్చేసాం. త్రీ, 2, 1 గో. ఎలా ఉంది ప్రపంచం? అదే మనకు కావాల్సిన వ్యూ. మరో ప్రపంచం. వెల్కమ్. మామూలుగా ఉండదు వ్యూ గైస్. ఈ బ్రిడ్జ్ పేరు చంద్ర బ్రిడ్జ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం లదాఖ్కి వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే స్పితి వ్యాలీకి వెళ్తాం. మనం శిశుకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయితే తీసుకుంటాం. శిశు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ శిశు. ప్రస్తుతం మనం ఉన్నది లాహౌల్ స్పితి డిస్ట్రిక్ట్. అటల్ టనల్ కటేపు కుల్లు డిస్ట్రిక్ట్ కూడా మారిపోయాం. మొత్తం ఐసులోనే మన ప్రయాణం. ఎటు చూడండి మంచు. ఏదైనా ఆఫ్ బీట్ లొకేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే మనమే. మన ఛానల్ గురించి తెలుసు కదా, ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్. ఎటు పెట్టండి ఫ్రేమ్ మామూలుగా లేదు. వెల్కమ్ టు శిశు. గైస్ మనం ప్రస్తుతం ఉన్నాం శిశు విలేజ్లో. అదంతా కూడా శిశు విలేజే. ఇదంతా శిశు వ్యాలీ. ఓకే, అక్కడ లేక్లా ఉంది చూడండి, అది శిశు లేక్. ఫ్రోజన్ అయిపోయింది. మార్చ్ 1 తర్వాత ఇక్కడ పూజ జరుగుద్ది అనమాట. మార్చ్ 1 తర్వాత శాంతి పూజ అది చేస్తారు. శాంతి పూజ చేశాక ఈ విలేజ్ నది ఓపెన్ చేస్తారు టూరిజం యాక్టివిటీస్కి. మమ్మ ఏమైనా ఉందా? ఫ్రోజన్ లేక్ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ మధ్యలో ఉంటుంది శిశు వాటర్ ఫాల్. ఆ పై నుంచి వాటర్ పడతా ఉంటే, కాకపోతే ఇప్పుడు ఫ్రోజన్ అయిపోయింది, పడట్లేదు వాటర్. లేదంటే అలా కింద పడతాయి. దార కనిపిస్తుందా? అదే శిశు వాటర్ ఫాల్. ఫ్రోజన్ శిశు వాటర్ ఫాల్ ప్రస్తుతం మీకు చూపించేది నేను. నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. అద్భుతం. మామూలు అద్భుతం కాదు. కొండపై నుంచి కింద దాకా మంచుతోనే ఉంది అసలు. ఈ ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కింద ఫ్రోజన్ లేకు, వెనకాల స్నో క్యాప్డ్ మౌంటైన్స్, బ్యాక్గ్రౌండ్లో శిశు విలేజ్. ఎంత బ్యూటిఫుల్. ఫ్రోజన్ శిశు లేక్ దగ్గర నుంచి విలేజ్ దగ్గరికి వెళ్తున్నా. ఇది శిశు విలేజ్ గైస్. నేను మనాలిలో స్టే అయితే తీసుకున్నాను, కస్టమైజ్డ్ ప్యాకేజ్ అని. ఒకవేళ మీకు శిశులో స్టే కావాలన్నా కూడా వీళ్ళు శిశులో ఈ ట్రిప్తో అరేంజ్ చేసి పెడుతుంది మీకు కావాలంటే. బ్యూటిఫుల్ అసలు. మజా వస్తుందిలే. విలేజ్లో కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం దొరకవు. ఏదైనా మార్చ్ 1 తర్వాత నుంచి చెప్పా కదా శాంతి పూజ చేస్తారని. ఆ శాంతి పూజ అయ్యాక విలేజ్లోకి టూరిస్టులను అది అలో చేసి నైట్ స్టే అది ఉంచుతారు. చూడండి ఎంతంత హైట్ స్నో ఉందో ఇక్కడ.
దగ్గర దగ్గర కార్ అంత హైట్ స్నో. అది కిందంతా చంద్ర రివర్, చంద్రతాల్ లేక్ ఉంటుంది కదా, అక్కడి నుంచి వస్తుంది చంద్ర రివర్. ఇదే రూట్లో మనం వెళ్ళామంటే జిస్పా, సర్చు, దార్చా ఇవన్నీ వస్తాయి. అండ్ అక్కడ కూడా ఎక్స్పీరియన్సెస్ తీసుకోమంటారా, ఆఫ్ బీట్ డెస్టినేషన్స్ అవి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కేలాంగ్ కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ స్నో ఉంది కదా. ఏరియా మొత్తం స్నోనే ఉంది. వెనక్కి తిప్పేస్తున్నా. సిసు విలేజ్ అంతా అయిపోయింది, వెనక్కి తిప్పేసి మళ్ళీ వెళ్ళిపోతున్నా. లిటరల్లీ మాటలు రావట్లేదు, ఏం చెప్పను అసలు. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్లో. జస్ట్ చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి లొకేషన్ని. అన్ని తాళాలు వేసే ఉన్నాయి, ఏది ఓపెన్ లేదు తెలుసా. ఎవరి కల్చర్ వాళ్ళది కదా, వాళ్ళ కల్చర్ని మనం రెస్పెక్ట్ చేయాలి. శిశు కేఫ్ అయితే ఎదిరిపోయింది, అది కూడా తాళం వేస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు శిశు కేఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి, భలే ఉందిలే. మంచి ఫోటోజెనిక్గా ఉంది, బోల్డ్ అండ్ ఫోటోలు తీసుకోవచ్చు. జస్ట్ అందరూ చూడటానికి వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. అండ్ కొన్ని అయితే లోకల్ వెహికల్స్ ఉన్నాయి. లోకల్ వెహికల్స్ అంటే ముందు ఇంకా విలేజెస్ ఉన్నాయి కదా, ఆ విలేజెస్కి వెళ్తారు. కేలాంగ్ నుంచి ఇంకా పైకి బోల్డ్ విలేజెస్ ఉన్నాయి. కిల్లర్ టు కిస్తావర్ అని ఒక రూట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ రూట్. సూన్ ఆ రూట్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, బస్లో చేస్తా. మనం చాలా బస్ జర్నీలు కూడా చేసాం హిమాచల్ ప్రదేశ్లో. శాంతి పూజకి వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడంతా పొలాల్లో పండించుకుంటారంట. అందుకే మంచది కరుగుతున్న సమయంలో వీళ్ళు దేవి దేవతలకు శాంతి పూజ చేసి అడిగది పెడతారంట లోపల. వెళ్ళే దారిలో మధ్యలో స్నోలో నడవచ్చు అంటే నడవడానికి దిగా. ఒక్కసారి లొకేషన్ మంచు. 2026 స్టార్టింగ్ స్నో వ్లాగ్ ఇది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది మన దగ్గర. రివర్ సైడ్ వచ్చాను, పైన మంచు, కింద నీళ్ళు పారుతున్నాయి చూడండి. ఒక్కసారి ఆ సౌండ్ విన్నారా? సో గైస్, మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇక్కడ చాలామంది నడిచారు కదా, చాలామంది నడిస్తే ఇలా ఉంటుంది అనమాట. స్నో మీద నడవకపోతే ఎలా ఉంటుందో చూపిస్తా. అటు సైడ్ చూడండి ఎంత స్మూత్ ఉంది, అలా ఉంటుంది నడవకపోతే. అండ్ ఇంకొక విషయం నాకు ఏం చెప్పారంటే ఇక్కడ లోకలైట్స్, అటు సైడ్ స్నో అనేది ఇంకొన్ని రోజులు ఉంటుంది, రివర్కి ఇటు సైడ్ కరిగిపోద్దంట. ఎందుకంటే సన్ మ్యాక్సిమం ఇటు సైడ్ పడుతుందంట, సన్ రేస్ అవి. ఆహా సూపర్. లొకేషన్కి అసలు పేరు పెడతానికే లేదు. స్నో డెజర్ట్ అనొచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఉన్నప్పుడే మనం ఉపయోగించుకోవాలి. స్నో ఉన్నప్పుడే ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ బ్రిడ్జ్కి మనం లెఫ్ట్ సైడ్ తిరిగాం కాబట్టి లే రూట్, లదాఖ్ రూటు. అదే అటు సైడ్కి వెళ్తే స్పితి వ్యాలీ రూటు. అటువైపు ఏమేమి విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే కాక్సర్, బాల్టాల్ అండ్ రూతాంగ్ పాస్. అది ఎప్పుడు ఇక్కడంతా స్నో కరిగిపోద్ది చూడండి, అప్పుడు అటు సైడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇటు సైడ్ ఓన్లీ కేలాంగ్ దాకా పంపిస్తున్నారు. ఇప్పుడు కేలాంగ్ దాటాక జిస్పా వస్తుంది, జిస్పా తర్వాత దార్చా తర్వాత శిశు. అడ్వెంచర్ యాక్టివిటీస్ కావాలంటే ప్రస్తుతానికి ఇక్కడ లేవు. March 1 వస్తుంది, దాని తర్వాత కాక్సర్ సైడ్ పెడతారు. అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్రస్తుతం సోలాంగ్ వ్యాలీలో అయితే ఉన్నాయి. రీల్స్ మామూలుగా చేయట్లేదు రీల్స్ అసలు. ఇక్కడ కొంతసేపు మంచులో ఎక్స్ప్లోర్ చేసి, లొకేషన్స్లో కొంతసేపు సేద తీరి ఎంజాయ్ చేసి, లొకేషన్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడి నుంచి రిటర్న్ అయితే బయలుదేరుతున్నా. ప్రస్తుతం టెంపరేచర్ వచ్చేసి -3 ఉంది. -3కి ఎలా ఉంది. స్పిటి సైడ్ వెళ్తే 2-3 కెఫేలు ఉన్నాయి.
అండ్ ఇక్కడ కూడా ప్లే ఏరియా లాంటిది ఉంది, కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉంది అటు సైడ్. అలా వెళ్ళొచ్చు, చాలా క్రౌడ్ అయితే ఉంది. అక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అవి ఉన్నాయి. అడ్వెంచర్ యాక్టివిటీస్లో ముఖ్యంగా జిప్ లైన్ ఒకటే ఉంది. జిప్ లైన్ ఫుల్ స్నోలో చేయొచ్చు. మళ్ళీ ఇటు నుంచి మామూలు ప్రపంచానికి అయితే వెళ్ళిపోతాం. గెట్ రెడీ. లాహౌల్ స్పితి డిస్ట్రిక్ట్ నుంచి కుల్లు డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాం. నాకు ఫ్రాంక్గా ఏమనిపిస్తుందంటే ఈ మంచు అదంతా చూశాక మళ్ళీ ఇంకొకసారి లదాఖ్ బైక్ మీద వద్దామా అని అనిపిస్తుంది. ఏమంటారు, లదాఖ్ బైక్ మీద రమ్మంటారా, లదాఖ్ చేయమంటారా, స్పితి చేయమంటారా? అటు నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా ఉంది. ఏదైనా ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు వ్యూ అది, అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు వ్యూ ఇది. మీకు ఏ వ్యూ నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి స్నో ప్లేసెస్కి వచ్చేటప్పుడు చలిని చాలా మంది తట్టుకోలేరు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్నో డ్రెస్సెస్ అవి ఉంటాయి అన్నమాట. స్నో డ్రెస్సెస్ని హైర్ చేసుకోవచ్చు. వచ్చే దారిలో చాలా షాపులు ఉంటాయి. సో ఏదో ఒక షాప్లో హైర్ చేసుకోవచ్చు. మనం ఏ షాప్లో హైర్ చేసుకున్నామో వెళ్ళేటప్పుడు దిగిపోయేటప్పుడు కిందకి అదే షాప్లో ఇచ్చేయచ్చు. రకరకాలుగా ఛార్జ్ చేస్తారు. 200 నుంచి 300, 300 నుంచి 400. అందులో మోడల్స్ ఉంటాయి. మోడల్ బట్టి మనకి ఛార్జెస్ అవి ఉంటాయి. సోలాంగ్ వ్యాలీకి వచ్చాం. జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. సోలాంగ్ వ్యాలీలో దిగాక అక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏమున్నాయో మీకు ఒకసారి చూపిస్తా. సాయంత్రం అయింది. సోలాంగ్ వ్యాలీలో జోరుగా జనాలు ఉన్నారు. ఎందుకో తెలుసా? గ్లైడింగ్ అది చేయడానికి. గైస్, గ్లైడింగ్లో 2 రకాలు ఉంటాయి, షార్ట్ ఫ్లై, హై ఫ్లై. సీజన్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయి అనుకోండి. ఇక్కడ గుర్రాలు వగేరా వగేరా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మంచి అది కిందకే ఉంది కాబట్టి గుర్రాలు అవి ఎక్కక్కర్లేదు. మంచి అది పైన ఉందనుకోండి, ఇలాంటి గుర్రాలు ఎక్కి ఆ కొండ మీద దాకా తీసుకెళ్తారు అనమాట. ఓకేనా? టైర్ జారుల ఆటలు అన్నీ కూడా అక్కడ స్లోప్ ఉంది చూడండి, ఆ స్లోప్ నుంచి జారుతూ ఉంటారు. అదంతా వీళ్ళు చేసింది. పాపం ఎవరో తెలియక ఎక్కేశారు గుర్రాలు. బేసిక్గా సోలాంగ్ వ్యాలీ వచ్చేది అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడానికి. అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే ఏవో అనుకుంటారు, పారాగ్లైడింగ్, స్కీయింగ్ అన్నారు కానీ ఇప్పుడు స్కీయింగ్ అది చేయలేరు. ఓకే, ఈ రోప్వే, ఆ టైర్ జార్డ్ ఆట, నెక్స్ట్ ఏటీవీ స్క్వాడ్ బైక్స్, స్నో బైక్స్. అదిగో జారారు చూడండి, ఇప్పుడు కనిపించిందా? అలా జారుతారు అనమాట, టైర్ జార్డ్ ఆట. ఈ కర్రలు ఉన్నాయి చూడండి, ఇదంతా హై స్వింగ్. రోప్వే రేటు ఫిక్స్డ్ ఉంటుంది, పారాగ్లైడింగ్ ఫిక్స్డ్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా మాట్లాడుకుని వెళ్ళండి. అర్థమైందా? ఎంత చెప్తే అంతకు వెళ్ళిపోకండి. మీకు ఒక హైలైట్ అయిన విషయం చెప్పనా, మనాలిని జిమ్నీ వ్యాలీ అంటారు. ఎందుకు తెలుసా? ఇక్కడో జిమ్నీ, అక్కడో జిమ్నీ, అక్కడో జిమ్నీ, ఆ వెనకాలో జిమ్నీ. జిమ్నీలు చాలా ఎక్కువ వాడతారు మనాలిలో. ఇక్కడ చూడండి, సిద్ధు అని ఉంది చూడండి. సిద్ధు అనేది ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ డిష్ హిమాచల్కి. ఇలా వెళ్తారు. సన్సెట్ అవ్వబోతుంది చూడండి ఒకసారి పైన. క్రేజీ విజువల్ అది. స్వింగులు ఉన్నాయి చూడండి, స్వింగుల్లో రకాలు ఉన్నాయి. ఈ కొంచెం జైంట్ స్వింగుల్లో ఉన్నాయి, పెద్దది. అండ్ గైస్, సోలాంగ్ వ్యాలీలో కూడా మనం స్టే చేయొచ్చు. సోలాంగ్ ఊర్లో మనకి రిసార్ట్స్, హోటల్స్ ఉంటాయి. బట్ సోలాంగ్ వ్యాలీలో రిసార్ట్స్ అన్నీ కూడా కాస్ట్లీ. హోటల్స్ ఓకే బాగానే దొరికిపోతాయి, కానీ రిసార్ట్స్ టాప్ నాచ్ ఉంటాయి, అంతే కాస్ట్లీగా ఉంటాయి. ఇంకో జిమ్నీ. మన బండి అక్కడ ఉంది, అక్కడ ఉంది మన బండి. చాలా సన్ రైజ్ చూడండి, సన్సెట్కి ఎలా పడుతున్నాయి అక్కడ. బ్యూటిఫుల్ కదా, క్రేజీ వ్యూ. మంచి భలే ఉన్నాయి కదా బళ్ళు. ఎదురుగుండా కూడా జిమ్నీ. గైస్, మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా స్నో ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు పొద్దున్నే వెళ్ళిపోండి. పొద్దున్నే అంటే 8-9 ఆ ప్లేస్లో ఉండేలా చూసుకోండి. సూర్యుడు ఉన్నప్పుడే స్నో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామంటే మనకి ట్రిప్లో ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉంటుంది.
అదే సాయంత్రం పూటలు వెళ్ళి స్నోలో ఆడారు అనుకోండి, మనకు అలవాటు ఉండదు కదా అంత స్నోలో టైం స్పెండ్ చేయడం అనేది, దెబ్బైపోతూ ఉంటాం. సోలాంగ్ విలేజ్ ఇది. కిందకి దిగుతుంటే చూడండి, మాటలు లేవు, ఓన్లీ విజువల్స్ని చూస్తూ ఉండిపోవటం అంతే. మాల్ రోడ్కి అయితే వచ్చాను. మాల్ రోడ్ ఒకసారి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా. ఇదంతా కూడా మాల్ రోడ్. సాయంత్రం అయ్యేటప్పటికి క్రౌడ్ అలా పెరుగుతూ ఉంటారు. మాల్ రోడ్లో కూర్చోడానికి కూడా ఉంటుంది, అండ్ ఇక్కడ రకరకాలు అన్నీ తినచ్చు. ఏటీఎం అది మాల్ రోడ్లోనే ఉంటుంది, మర్చిపోకుండా క్యాష్ అది క్యారీ చేయండి. మాల్ రోడ్లో షాపింగ్ అది చేసా, ఇంతకీ జర్కిన్ అది తెచ్చుకోవడం మర్చిపోయాను నేను. సో జర్కిన్ అది తెచ్చుకున్నా, కొనుక్కున్న మాల్ రోడ్లో. అయిపోయింది. చలో, ప్రస్తుతం టైం అయితే 6:15 అవ్వొస్తుంది. ఇక్కడ లేట్ సన్సెట్స్ అవి ఉంటాయి, లేట్గా డే అది ఎండ్ అవుద్ది. చలో, నేను ఇంకా హోటల్కి అయితే వెళ్తాను. సాయంత్రం అయ్యే కొద్దీ జనాలు పెరుగుతూ ఉంటారు ఇక్కడ. సాయంత్రం అయిందని చెప్పి మళ్ళీ ఒకసారి మాల్ రోడ్కి వచ్చా. జస్ట్ నా హోటల్ నుంచి నడుచుకుని వచ్చా. డౌనే కదా అని నడుచుకుంటూ వచ్చాను. వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్తాను. ఫుల్ క్రౌడ్. సాయంత్రం అయితే మూమెంట్ మొత్తం మాల్ రోడ్లోనే ఉంటుంది. అటు ఇటు తిరిగి మాల్ రోడ్లో కొంచెంసేపు కూర్చున్నాను. ఎందుకు ఏంటి అలాగనేది తెలుసుకోవాలి కదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఫుల్ రేట్లు ఎక్కువ, ఫస్ట్ పాయింట్. అండ్ క్వాలిటీ అంటారా, మనకు తెలియదు ఎలా ఉంటుందో. అందుకనే మీరు ఏదైనా కొనుక్కోవాలంటే మన ఊర్లోనే డికాత్లోను వాటిల్లో కొనుక్కుని ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి కొనుక్కుంటానంటే బంపర్ అయిపోద్ది. మాల్ రోడ్లో కూడా మనకి ఇలాగ కుందేళ్ళు అది ఎత్తుకుని ఫోటో కావాలని అడుగుతూ ఉంటారు. మాల్ రోడ్ కొంచెంసేపు అటు ఇటు తిరిగి నా హోటల్కి అయితే వచ్చేసా. హోటల్ దగ్గర స్నో, ఇదంతా స్నో మట్టి అయిపోయింది. టైం ఇప్పుడు 8:40 అవుతుంది. నేను డిన్నర్కి అయితే వెళ్తున్నాను. కింద ఫుల్ డీజే క్యాంప్ ఫైర్ పెట్టినట్టు ఉన్నారు, పాటల మీద పాటలు వినిపిస్తున్నాయి. మేబీ అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను అనుకుంటా, ఎందుకంటే డిన్నర్ చూపించాలి కదా ఏం పెట్టారు ఏంటి అనేది. ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ డిషెస్. వైట్ రైస్, దాల్, కర్రీ, పన్నీర్ సూపర్, రోటీ, పెరుగు. ఇది నా డిన్నర్. కుమ్మేయటమే, వేడివేడి రోటీ. అసలు ఈ దాల్ ఉంటుంది, చాలా ఇష్టం నాకు. నార్త్లోనే దొరుకుద్ది ఈ దాల్, మంచి ప్రోటీన్. వీటిలో ఉప్పులు కారాలు కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే నార్త్కి వచ్చాం కదా, వీళ్ళు ఎలాగే తింటారు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. డిన్నర్ అది అయిపోయింది, బాగుంది డిన్నర్, నాకైతే నచ్చింది. బేసిక్గా నేను నార్త్ ఇండియా ఫుడ్ కూడా తింటాను కాబట్టి నాకైతే నచ్చింది. ఒక చిన్న వాక్ అయితే చేసి రూమ్కి వెళ్తా. సో గైస్, డిన్నర్ అది అయిపోయింది, పైకి అయితే వచ్చాను. బ్యాకప్లు తీసుకోవాల్సినవి అన్నీ కూడా తీసేసుకున్నాను. తెలుసు కదా, ఈ ట్రిప్ అనేది మనం ఈ trip.in వాళ్ళతో అయితే చేస్తున్నాం. సో మీ ఎవరికైనా ఎటువంటి ట్రావెల్ క్వెరీస్ ఉంటే వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి, బెస్ట్ ప్యాకేజెస్ అది ఇస్తారు. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి తప్పకుండా మీ ట్రావెల్ క్వెరీస్ని వాళ్ళని అడగండి. అండ్ గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మనాలి. రేపు ఇంకొక డెస్టినేషన్తో అయితే మీ ముందుకు వచ్చేస్తా.